ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఒక నెల రోజులుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూస్ ఇస్తా. అంటే తన ప్రతి దానికి సినిమాకి ఒక ఆకర్షణతోటి ముందుండి సినిమాని ప్రమోట్ చేసిన శ్రీ మిస్ నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఇలాగా. నిన్న అన్ని ఏకదాటిగా పొద్దున్నుంచి రాత్రి 12 దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటే, అలాగే ఈరోజు మీ ముందు నిలబడ్డాను అంటే ఆవిడ చేసిన పనికి నాకే సిగ్గొచ్చి మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా. నేనేం నమ్ముతానంటే, ఇదివరకు సత్యానంద్ గారికి తెలుసు, ఎప్పుడు మన ఫోటో లేదు మీరు వేయచ్చు కదా అప్పుడున్న సినిమా పత్రికల్లో అంటే, మన సినిమా మన ముఖాలు ఎవరు వేస్తారని చెప్పి నేను అడిగితే, మీరు ఇంకా పెద్ద హీరోకి అసలు ఇంకా మీరు హీరో కాదు కదా, మీరు హీరో కూడా పెద్ద హీరో కాదు కదా, మీకు ఏమని చెప్పేవాళ్ళు. నాకు అది అలవాటు అయిపోయింది. పబ్లిసిటీ లేకుండా సినిమాలు అవటం, మీ గుండెల్లో మీరు పెట్టుకొని గెలిపించారని విజయం ఇచ్చారు తప్ప నాకు ఎప్పుడు మీడియాతోటి మాట్లాడాలని కానీ నేను కోరుకున్నప్పుడేమో జరగలేదు. తర్వాత నాకు అలవాటు అయిపోయింది మీడియా లేకుండా సినిమాలు విజయం సాధించడం. సో అలాంటిది నేను చాలా ఆల్మోస్ట్ ఒక 96లో అక్కడమ్మ ఇక్కడపై షూటింగ్ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు నేను చాలా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ చేయటం. ఎందుకంటే నాకు సినిమాని మీరు చూడండి అని చెప్పడం నాకు చాలా సిగ్గుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఓటు వేయండి అని అడగడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, అలాగే నా సినిమా చూడండి చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది.